ఓకే. సో నేను మేము యాక్చువల్లీ రాజస్థానీ పీపుల్. సో హైదరాబాద్లో ఉంటాము. మా నాన్న మా తాత దే బిలాంగ్స్ టు రాజస్థాన్ అన్నమాట. సో మంచిగా తెలుగు నేర్చుకొని కష్టపడి ఇప్పుడు ఈ మాటలన్నీ మేము చెప్తాను. సో నేను మాట్లాడే ముందు నా మొత్తం బిజినెస్ టేకప్ చేసిన వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఓకే. సో ఆమె మాటలు మీరు వింటే మీ లైఫ్లో చాలా పెద్ద మార్పు రావచ్చు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక 15 minutes తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు. సో మీరు ఎక్సైటెడ్ ఉన్నారా? మాటికి ఎక్సైటెడ్ ఎందుకు అంటాము అంటే అది కూడా 10 minutes తర్వాత మీకు చెప్తాను. ఫస్ట్ థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఇచ్చిన రెస్పెక్ట్ రియలీ థ్యాంక్ యూ. సో చాలా ఎక్సైట్మెంట్ ఎందుకు ఉంది అంటే వరంగల్కి ఎప్పుడో రావాల్సింది కానీ దాని టైం ఈరోజు వచ్చింది. సో రియలీ ఎందుకంటే ఈరోజు రాగానే అమ్మవారి దర్శనం అయింది. అది ఇంకా డబుల్. సో రియలీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్ అండ్ సో వెస్టీజ్కి అండ్ విన్నింగ్ టీమ్కి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తానండి. పొద్దున్న లేవగానే నేను థ్యాంక్స్ చెప్పేది వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్కి. అఫ్కోర్స్ భగవంతుని తర్వాత నేను ఒప్పుకునేది ఏం ప్రే చేస్తానంటే థ్యాంక్ యూ గాడ్ నాకు వెస్టీజ్ ఇచ్చాడు అండ్ థ్యాంక్ యూ గాడ్ నేను విన్నింగ్ టీంలో ఉన్నాను. సో ఎందుకు అంటే లైఫ్ అనేది ఎట్లా చేంజ్ అయింది అనేది నేను మాటల్లో చెప్పడం కంటే నేను ఎవ్రీడే దాన్ని అనుభవిస్తూ ఉంటాను. ప్రతి మాటలో అంటే డబ్బు విషయం అనే కాదు, ప్రతి మూమెంట్. ఎందుకంటే బిఫోర్ వెస్టీజ్ ఆఫ్టర్ వెస్టీజ్ లైఫ్ అనేది చాలా చేంజ్ అయిందండి. సో నా పేరు భార్గవి. బై ప్రొఫెషన్ నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండి. సో ఆల్మోస్ట్ 18 years నేను ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేశాను యాజ్ అ మేనేజర్గా. అండ్ వెస్టీజ్లో మేము ఒక 8 years నుంచి మేము మా ప్యాషనేట్గా మా డ్రీమ్స్ గురించి వర్క్ చేస్తున్నాము. సో వెస్టీజ్లో బిఫోర్ వెస్టీజ్ గురించి నేను ఒక 2 minutes చెప్తాను. ఎందుకు అంటే వెస్టీజ్ బిఫోర్ నేను ఎప్పుడు ఫ్యూచర్స్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి టెన్షన్ ఉండేది నాకు. ఎందుకు అంటే నేను చాలామందిని నా ఫీల్డ్లో చూశాను. ఎవరైతే హైయెస్ట్ పొజిషన్లో అంటే మేనేజర్స్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరికి నెలకి 3 lakhs 4 lakhs సంపాదిస్తున్న వాళ్ళు కూడా సడన్గా ఒక మార్నింగ్ వచ్చేసి నన్ను తీసేశారు. ఓన్లీ